ప్రసిద్ధి చెందినటువంటి చొల్లంగి అమావాస్య తీర్థ శుక్రవారం ఘనంగా జరిగింది. ఇక జిల్లా నలుమూల నుంచి వేలాది మంది భక్తులు కరప మండలం ఉప్పలంక గ్రామ శివారు మొండికి తరలివచ్చారు. ఇక బాల త్రిపురాసుందరి సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక భక్తులు తరలి రావడంతో యానం జాతీయ రహదారికి కిరిసిపోయింది. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ చర్యలు తీసుకున్నారు. ఇక మహిళలు పుణ్యస్థానాలు ఆచరించడానికి వీలుగా స్నానఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్ర స్నానాలు చేసే వారి కోసం ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాలను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద అధికారులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు, వైద్య సేవలు అందించారు. ఇక భక్తుల తాకిడికి తగిన తర్వాత అప్పెన్నెద్దులకు ప్రవేశం కల్పించారు. ఇక ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వీరభద్రులతో గద్దె నుంచి ప్రభలు, గరళాలను మోసుకుంటూ భక్తులు సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఎస్ఐ దానేటి రామారావు, ఇతర స్టేషన్ల పోలీస్ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఇక గ్రామ సర్పంచ్ బొమ్మిడి నయున్ నాయకులు కురసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, చెప్పండి. ఓకే. నమామి వేదమాతరం బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామినే నమో నమః. ఈవేళ చొల్లంగి అమావాస్య అనేటటువంటి పండుగ పర్వదినం జరుగుతుంది. ఈ యొక్క చొల్లంగి తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అంటే, వశిష్ఠాది మహర్షులందరూ కూడా గంగా నదీ తీరము నుండి ఒక పాజ 7 పాజలుగా విభజన చేసి ఒక పాజని చొల్లంగి, అలాగే మొండితీర్థ, అలాగే బ్రహ్మసమేధ్యం మీదుగా రామేశ్వరం మీదుగా ఈ యొక్క అంతర్వేదిలో కలవడం జరుగుతుంది ఈ పాయ. అలాగే ఈ వేళటి రోజున భక్తులందరూ కూడా ఇక్కడ ఈ నదీ ఒడ్డున స్నానమాచరించి ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లయితే చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయి ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పేసిన భక్తుల నమ్మకం. అలాగే భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ స్నానమాచరించి ఆ యొక్క స్వామివారి దర్శనం చేసుకుంటూ జన్మని చరితార్థం చేసుకుంటున్నారని చెప్పేసి ఈ విధంగా ఈ సమయంలో తమకి మనవి చేస్తారు.